హైదరాబాద్ వ్యాపారవేత్త కమ్మరి కృష్ణది సుపారీ హత్యగా తేల్చారు పోలీసులు. నిన్న కృష్ణను అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు దుండగులు. అయితే మొదటి భార్య కొడుకే హత్య చేయించినట్లు చెప్తున్నారు పోలీసులు. మృతుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు షాద్నగర్ పోలీసులు. ఆస్తి తగాదాలు, కమ్మరి కృష్ణ రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నట్లు చెప్తున్నారు. తండ్రి రెండో వివాహంపై అతని కుమారులు ప్రశ్నించారు. దీంతో కొడుకు శివను చంపించేందుకు కృష్ణ సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కొడుకు శివ అలర్ట్ అయి తండ్రిని చంపేందుకు స్కెచ్ వేశాడు. కృష్ణ బాడీగార్డ్ ద్వారానే హత్యకు ప్లాన్ చేశాడు. సుపారీ ఇచ్చి తండ్రిని చంపించినట్లు తెలిపారు పోలీసులు. శివతో పాటు అతని స్నేహితుడు శివానంద్, మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ వ్యాపారవేత్త కమ్మరి కృష్ణది సుపారీ హత్యగా తేల్చారు పోలీసులు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, ఐదర్శ కోర్టు రియల్టర్కి సంబంధించిన హత్య కేసులో మొత్తం 4 నిందితులు ఇప్పుడు అదుపులో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా తండ్రిని కొడుకు చంపుతాడని కూడా వాళ్ళు భావించలేదు. ఎందుకంటే హత్య జరిగిన తర్వాత ఎన్టీవీతో అతని కొడుకు శివ మనతో మాట్లాడడం జరిగింది. తన కొడుకు ఈ విధంగా, తన తండ్రి ఈ విధంగా హత్యకు గురవుతాడని, కానీ తన తండ్రిని ఈ విధంగా దారుణంగా హత్య చేస్తారని కూడా తాను భావించలేదంటూ కూడా అతను చాలా అమాయకంగా మనతో చెప్పడం జరిగింది. కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం అతనే ప్రధాన నిందితుడిగా ఇప్పటి వరకు కూడా గుర్తించడం జరిగింది. ఎవరైతే కమ్మరి కృష్ణని హత్య చేశాడో బాబా శివానంద్, అతని ద్వారానే శివ హత్య చేయించినట్లు కూడా ఇప్పటివరకు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. కమ్మరి కృష్ణది మొత్తం కూడా సుపారీ హత్యగానే తేల్చారు. ఎందుకంటే ఈ హత్య కేసులో కమ్మరి కృష్ణని వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న బాబా శివానంద్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అసలు వీళ్ళిద్దరికీ కూడా ఎలాంటి ఆర్థికపరమైన విభేదాలు లేవు, అలాగే తగాదాలు లేవు, అలాంటప్పుడు ఎందుకు ఇతను అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టిన షాద్నగర్ పోలీసులకు తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కమ్మరి కృష్ణ హత్యకు గురైన అతని మొదటి భార్య కొడుకు శివనే హత్య చేయించినట్లు కూడా ఇప్పటి వరకు అయితే గుర్తించడం జరిగింది. శివని కూడా నిన్న సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. కమ్మరి కృష్ణ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం కూడా ప్రారంభించారు. కానీ తండ్రికి కొడుక్కి చాలా ఇష్టము. వీళ్ళు కరోనా సమయంలో కూడా తండ్రికి కోవిడ్ సోకినప్పుడు శివనే దగ్గరుండి మొత్తం కూడా అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. అలాంటి కొడుకు కన్న తండ్రినే ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఇది రెండో పెళ్లి చేసుకోవడం, అంటే తండ్రి దాదాపు 30 ఏళ్ల వయసున్న కొడుకులు ఉన్నాక కూడా అతను రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ మొత్తం విభేదాలు వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఆస్తికి సంబంధించిన తగాదాలు కూడా ఉండడంతో ఇతన్ని ఎలాగైనా హతమార్చాలని కూడా శివ భావించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే శివని హత్య చేయించడానికి, అంటే రెండో పెళ్లి చేసుకున్న సమయంలో తండ్రికి కొడుకు ఇద్దరికి మధ్య కూడా గొడవ జరిగింది. ఆ క్రమంలో శివపై దాడి చేయించడానికి కమ్మరి కృష్ణ సుపారీ కూడా ఇచ్చినట్లు కూడా అప్పుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది, విభేదాలు వస్తూ ఉండడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఆస్తికి సంబంధించిన తగాదాలు జరగడం, రెండో భార్యకి పాప పుట్టడం, ఈ మొత్తం విషయంలో సీరియస్గా మ్యాటర్ మొత్తం కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే శివ ఎలాగైనా తండ్రిని హత్య చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే అతని వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న బాబా శివానందునే సుపారీ ఇచ్చి అతని ద్వారానే హత్య చేయించినట్లు కూడా ఇప్పటివరకు అయితే నిర్ధారించారు. మొత్తం ఈ 4 కూడా ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన మిస్టరీని పూర్తి స్థాయిలో ఛేదించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు షాద్నగర్ పోలీసులు. స్వాతి, కృష్ణ, థ్యాంక్ యూ.